ఓకే, ఎనీ డౌట్స్? కంపెనీ కోడ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్పస్ కంపెనీ కోడ్ చేస్తాం. కంపెనీ దేనికి చేస్తామండి? కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక కంపెనీ అవసరం అండి. అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఒక కంపెనీ ఎంటిటీ కోసం అవసరం. మరి కంపెనీ కోడ్ దేనికోసం అవసరం అండి? మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, కరెక్ట్? ఒక కంపెనీ అండర్ ఒక కంపెనీ కోడ్ ఉంది, ఒక కంపెనీ అండర్ మెనీ కంపెనీ కోడ్స్ ఉంటాయి. మరి బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? బిజినెస్ ఏరియా అంటే సార్ బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? కంపెనీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి సార్. బ్రాంచెస్ లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో మనం కన్ఫిగరేషన్ చేస్తున్న ఒక ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఏంటండి అది? SC10. మరి డేటా లాక్ అయినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఏంటండి అది? SM12. సో ఇలా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. యాక్చువల్గా ఈ ఎక్సెల్ షీట్ ఎందుకు మెయింటైన్ చేస్తామండి మనం? ఎక్సెల్ షీట్ ఎందుకు మెయింటైన్ చేస్తామండి? ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ అంటారు సార్. దీన్ని మనం బేసిస్ క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తాం. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారండి? దీనిపై క్వాలిటీ సర్వర్ లోకి డెవలప్ చేసి క్వాలిటీ సర్వర్ మూవ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఏ ప్రాజెక్ట్ క్లయింట్స్ బిజినెస్ లో? డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, శాండ్ బాక్స్. మనకి 4 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ కన్ఫిగరేషన్ దేంట్లో చేస్తాం? డెవలప్మెంట్, శాండ్ బాక్స్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత క్వాలిటీ, తర్వాత ప్రొడక్షన్. మనం ఒకే సర్వర్లో చేస్తామండి. కన్ఫిగరేషన్ మూవ్ చేస్తాడు. ఎవరు మూవ్ చేస్తారండి కన్ఫిగరేషన్ అంతా? బేసిస్ కన్సల్టెంట్స్ మూవ్ చేస్తారు. బేసిస్ కన్సల్టెంట్ మూవ్ చేస్తాడండి. అసలు బేసిస్ కన్సల్టెంట్ మనకి రియల్ టైంలో అయితే కనుక ఎన్ని యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాడండి మనకి రియల్ టైంలో అయితే కనుక? 4 సార్. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. మరి ఇక్కడైతే ఇది మన ట్రైనింగ్ కాబట్టి ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. డెవలప్మెంట్ అయినా క్వాలిటీ అయినా అన్నీ ఒకటే ఉంటుందండి. సో ఇలా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. మరి మనం బేసికల్లీ ఈ క్లయింట్ ప్లేస్లో కనుక ఈ సెట్టింగ్స్ అన్ని ఎవరు చేస్తారండి క్లయింట్ ప్లేస్లో? మరి ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం అండి? యాక్చువల్గా ఇక్కడ ఎఫ్ఐ టీం లేరు కాబట్టి మనం చేస్తున్నాం సార్. మనం ఓన్ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకుంటున్నాం. ఫైన్. సో ఇది బేసిక్ ఫండమెంటల్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు సర్వర్ ఆన్ చేస్తున్నానండి. మనం ఇండియన్ ప్రాజెక్ట్లో ఉన్నాం. మన కరెన్సీ ఏంటండి? INR. మనం USDలో ఉంటే, యుఎస్ ప్రాజెక్ట్లో ఉంటే ఏముంటుందండి కరెన్సీ? USD. అంటే UK GBP, సింగపూర్ డాలర్స్, కెనడియన్ డాలర్స్. అలా సర్వర్ ఆన్ చేస్తున్నాను. సర్వర్ డబుల్ క్లిక్ చేస్తున్నానండి. సో నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మై యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఈ స్క్రీన్ ఏమంటారండి? ఎండ్ యూజర్ స్క్రీన్ అండి ఇది. కరెక్ట్. ఈ బాక్స్ ఏమంటారు? ట్రాన్సాక్షన్ కోడ్. అంటే ఏంటండి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తున్నాను. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఫైన్. సో మరి ఇప్పుడు మనం కంపెనీ చేసాం, కంపెనీ కోడ్ చేసాం, బిజినెస్ ఏరియా చేసాం, క్రెడిట్ కంట్రోల్ చేసాం. ఈ బ్లాక్ బటన్స్ ఉంటాయండి. ఈ బ్లాక్ బటన్స్ ఏమంటారండి? నావిగేషన్ పాత్. ఏ ERP కైనా ఇది కామన్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్తున్నామండి. అసైన్మెంట్లోకి వెళ్ళాలండి. ఇక్కడ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. చూడండి ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో మన కంపెనీ కోడ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా రిలయన్స్ కదా. R సిరీస్లో చూడండి ఇక్కడ రిలయన్స్ కదా కంపెనీ కోడ్.
ఆర్ LMNOPQR. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ రిలయన్స్ కంపెనీ కోడ్, రిలయన్స్ హైదరాబాద్ కంపెనీ. 1 సెకండ్. RU1 అండి రిలయన్స్. మరి ఇక్కడ కంపెనీ కోడ్ అసైన్ దేనికి అసైన్ చేయాలండి? ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ ఏముంటుంది సార్? ఈ బటన్ ఏమంటారు? మ్యాచ్ కోడ్ బటన్ అంటారండి, మ్యాచ్ కోడ్ బటన్. మన కంపెనీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ REAN. కంపెనీ కోడ్ అసైన్ టు కంపెనీ. సేవ్. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఏం చేయాలి సార్? క్రియేట్ ఏం చేయాలి? నెక్స్ట్ క్రియేట్ రిక్వెస్ట్ అండి. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్. డిస్క్రిప్షన్ ఏంటండి? కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ టు కంపెనీ. కంపెనీ టు కంపెనీ కోడ్ అనొచ్చు, కంపెనీ కోడ్ టు కంపెనీ అనొచ్చు, వాట్ ఎవర్. కంపెనీ. సేవ్. సేవ్. సో Control C, Control V. Control C, Control V. So fine. Assign company code to company code. Back వస్తుందండి. Now assign company code to credit control area. చూడండి ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన కంపెనీ కోడ్ ఏంటండి? రిలయన్స్ కదా, RE1. చూడండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటండి? రిలయన్స్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కదా, RCC. కంపెనీ కోడ్ అసైన్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్ చేస్తున్నాను. అది డిస్క్రిప్షన్ ఏంటండి? క్రియేట్ రిక్వెస్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. Control C, Control V. Control C, Control V. Enter. So go back. చూడండి ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. నౌ క్లోజ్ చేసేస్తున్నానండి. మిగతా అన్ని ఫైనాన్స్ వాళ్ళు చేసుకుంటే అన్ని అవసరం లేదు. సో మరి ఫైన్. ఇప్పుడు మనకి 2 పాయింట్లు చేసామండి. మరి ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్లో ఉన్నామండి? ఇండియన్ ప్రాజెక్ట్, కరెక్ట్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? ఏప్రిల్ టు మార్చ్. యుఎస్ ప్రాజెక్ట్ లో ఉన్నాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? జాన్ టు డిసెంబర్. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ప్రాజెక్ట్ లో ఉన్నామని ఏంటండి మన ఫైనాన్షియల్ ఇయర్? జూన్ టు జూలై. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఏ ప్లేస్ లో వస్తాయి? దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, మస్కట్, ఒమాన్, ఇవన్నీ మిడిల్ ఈస్ట్. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, మెనీ మోర్ కంట్రీస్ జాన్ టు డిసెంబర్. మరి ఇండియా అంటే ఎక్సెప్ట్ ఇండియా ప్రాజెక్ట్ ఒక్క ఫైనాన్షియల్ ఇయరే మార్చ్ టు ఏప్రిల్ 1 టు మార్చ్. సో మరి మనకి ఇక్కడ బేసికల్లీ మనకి సాధారణంగా మన ఫైనాన్షియల్ వచ్చి ఎస్ఏపిలో ఉందండి. ఇక్కడ ఈ ఎస్ఏపిలో ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నప్పుడు అది స్టాండర్డ్ ఉందండి. ఎస్ఏపిలో మనం ఏం క్రియేట్ చేయట్లేదు. ఎక్కడ చేస్తాం చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, ఫిస్కల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. చూడండి ఇక్కడ పాత్ చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, ఫిస్కల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. చూడండి ఇక్కడ మెయింటైన్ ఫిస్కల్ ఇయర్ వేరియబుల్. చూడండి స్టాండర్డ్ అండి ఇది. ఎస్ఏపిలో నార్మల్గా 3 కైండ్ ఆఫ్ కన్ఫిగరేషన్ ఉంటుందండి మనకి. ఏంటంటే అది 60-70% కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కన్ఫిగరేషన్ చేస్తాం. 20% స్టాండర్డ్ కన్ఫిగరేషన్ అండి, దీన్ని స్టాండర్డ్లోకి వస్తుందండి. 10% కాపీయింగ్ కన్ఫిగరేషన్ వస్తుందండి, కాపీ చేసేస్తాం అండి. ఇప్పుడు మనకి ఫిస్కల్ ఇయర్ ఇక్కడ ఎస్ఏపిలో స్టాండర్డ్ ఉందండి ఇండియాలో. దాన్ని ఏమంటారు చూడండి, V3. చూడండి ఇక్కడ V3 అంటారు. ఇండియన్ ప్రాజెక్ట్లో ఫిస్కల్ ఇయర్ ఏంటండి? ఇండియన్ ప్రాజెక్ట్లో ఫిస్కల్ ఇయర్ V3.
యుఎస్ అండ్ మెనీ మోర్ కంట్రీస్ ప్రాజెక్టులు ఏంటండి? K4 అండి, K4 అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ N6. చూడండి ఇక్కడ ఇండియన్ ప్రాజెక్ట్లో చూడండి ఇక్కడ V3. అదే మీకు యుఎస్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి ఏంటంటే అది K4. చూడండి ఇక్కడ K4. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారనుకోండి ఇంకా జూన్ టు జూలై నార్మల్గా జూన్ టు జూలై టు జూన్ ఇదైనా తీసుకోవచ్చు. చాలా మంది క్రియేట్ చేశారు ఇక్కడ జూన్ టు జూలై N6. మరి ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇది ఏంటి సార్ 12 months అంటే ఏంటండి యాక్చువల్గా? సార్ 12 months అంటే ఏంటండి? సార్ 12 months అంటే ఏంటో చెప్పాలి. 1 year సార్. 12 months అంటే ఏప్రిల్ టు మార్చ్, 1 year. సాధారణంగా మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాం, ఐటీ కంపెనీలో కానీ నాన్ ఐటీలో కానీ. మనకి బుక్స్ ఉంటాయి కదండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మేబీ బ్యాలెన్స్ షీట్ టాలీ కాదండి, డెఫినెట్లీ టాలీ కాదు. ఆ టాలీ కానప్పుడు ఎస్ఏపి వాళ్ళు స్పెషల్ పీరియడ్స్ ప్రొవైడ్ చేశారండి. మన ఏప్రిల్లో బుక్స్ ఓపెన్ అవుతాయి, మార్చికి బుక్స్ క్లోజ్ అయిపోతాయండి. మార్చిలో కనుక బ్యాలెన్స్ షీట్ టాలీ కాలేదనుకోండి, ఎస్ఏపి వాళ్ళు మనకి 4 స్పెషల్ పీరియడ్స్ ఇచ్చారండి. దీన్ని ఏమంటారు చూడండి, చూసారా 4 స్పెషల్ పీరియడ్స్. 4 స్పెషల్ పీరియడ్స్ అంటే మనకు టోటల్గా ఎన్ని పీరియడ్స్ అండి? టోటల్గా 12 + 4 ఏంటండి? 16 periods. మార్చ్ టు ఏప్రిల్ టు మార్చ్ తర్వాత స్పెషల్ పీరియడ్స్ 4 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా మీ బ్యాలెన్స్ షీట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కానీ, ఆడిటర్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ, పర్చేజ్ ఆర్డర్ పెండింగ్ కానీ, సేల్స్ ఆర్డర్ పెండింగ్ కానీ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకోండి అని ఎస్ఏపి వాళ్ళు ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారండి. అదే స్పెషల్ పీరియడ్స్ అంటారు. ఇక్కడ ఇంటర్వ్యూలు అడుగుతాడండి మీకు, హౌ మెనీ పీరియడ్స్ యూ హ్యావ్? 4 స్పెషల్ పీరియడ్స్ అండి. టోటల్ పీరియడ్స్ ఏంటండి? 16 పీరియడ్స్ అండి. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూడండి, ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జూన్ టు జూలై లేకపోతే N6 ఉంటుంది. ఇంకోనండి జూలై టు జూన్. నార్మల్గా అది కూడా 12 పీరియడ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, కానీ స్టాండర్డ్స్ నార్మల్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంటే కనుక అది జూన్ టు జూలై అంతే. అదే 12/4 కామన్గా ఉంటుంది. ఇలా మనకి ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేయాలన్నప్పుడు V3 మనం చెయ్యక్కలేదు, ఆల్రెడీ చేసి ఉందండి. దీన్నే స్టాండర్డ్ కన్ఫిగరేషన్ అంటారు. అందరూ ఇదే ఫాలో అవ్వాలండి. అదే యుఎస్లో ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి ఏంటండి ఫిస్కల్ ఇయర్ ఏంటి సార్? K4. ఇండియన్ ప్రాజెక్ట్లో ఉంటే ఏంటండి? V3. సో మనకి స్టాండర్డ్ అండి ఇక్కడ. అందుకని నేను ఎక్సెల్ షీట్లో చూడండి, ఇక్కడ స్టాండర్డ్ చూడండి. ఇప్పుడు ఫిస్కల్ ఇయర్ స్టాండర్డ్. ఆ ఫిస్కల్ ఇయర్ దేనికి అసైన్ చేయాలి చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిస్కల్ ఇయర్ వేరియంట్. మన కంపెనీ కోడ్ ఏంటండి? రిలయన్స్ కదా, RE1. ఇప్పుడు వస్తుంది చూడండి, రిలయన్స్ RE1. మన ఇప్పుడు ఏమి అసైన్ చేయాలి సార్? ఇప్పుడు చెప్పండి. ఫిజికల్ ఇయర్ అసైన్ చేయాలి సార్. ఏంటి వేరియంట్ V3 అసైన్ చేయాలి. అదే యుఎస్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకో దేన్ని అసైన్ చేస్తాం? K4. సో కంపెనీ కోడ్ అసైన్ టు ఫిజికల్ ఇయర్. సేవ్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? క్రియేట్ రిక్వెస్ట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సేవ్. Control-C, Control-V. Control-C, Control. సో ఫైన్, ఇలా బ్యాక్ వస్తున్నారండి. ఓకేనా? సో మరి ఫైన్, ఓకే. రొటీన్ లైఫ్లో మీకు అకౌంట్స్ గురించి మీరు నేర్చుకోగలదు. బట్ అయితే మీకు కార్ ఉందండి, దాన్ని ఏమంటారండి? ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఏమంటారు? ఎసెట్ అంటాం. ఎసెట్. మీకు బ్యాంక్ లోన్ ఉందండి, బ్యాంక్ ఈఎంఐ, దాన్ని ఏమంటారు?
లయబిలిటీస్. లయబిలిటీస్. మీరు డైలీ మీకు రొటీన్ మార్నింగ్ లెగుస్తారండి, ఆఫీస్కి వెళ్తారు, టిఫిన్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, రెంట్ పే చేయాలి, మంత్లీ శాలరీస్ వస్తాయి, వీటినన్నిటిలో ఏమంటారండి? ఎక్స్పెన్సెస్. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది బ్యాంక్లో, ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్ని ఏమంటారండి? ఇన్కమ్ ఆర్ రెవెన్యూ అంటారండి. ఇన్కమ్ ఆర్ రెవెన్యూ. ఇవన్నీ కూడా కొన్ని జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటుంది. ఒక శాలరీకి ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది, క్యాష్కి ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది, ఇన్వెంటరీకి ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది, స్టాక్ ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది. జిఎల్ అకౌంట్ దాన్ని ఏమంటారండి? ఎస్ఏపిలో స్ట్రక్చర్ ఆఫ్ ద జిఎల్ అకౌంట్స్ కోసం ఒకటి క్రియేట్ చేస్తాం, దాన్నే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. చూడండి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ రికార్డ్స్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్. చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్.